జగిత్యాల జిల్లా నుంచి వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ కేడర్లో జోష్ కనిపిస్తోంది. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు బీఆర్ఎస్ కేడర్ కొనసాగిస్తోంది. నిన్న సాయంత్రము రాయకల్ మండలము కొత్తపేట అలాగే మూటపల్లి శివాజీనగర్ గ్రామాలకు సంబంధించి ఎంపీటీసీలు మాజీ ఎంపీటీసీలు అలాగే గ్రామ సంబంధించి బీఆర్ఎస్ నాయకులు సమావేశం నిర్వహించారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకెళ్లాలి, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను ఎండగడుతూ ఖచ్చితంగా ముందుకెళ్లాలంటూ కూడా ఏకగ్రీవంగా మూటపల్లి కొత్తపేట శివాజీనగర్ గ్రామస్తులు అయితే తీర్మానం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇలా జగిత్యాల జిల్లా వ్యాప్తం కూడా ఎక్కడికక్కడ తీర్మానాలు అయితే చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ స్థానిక సంస్థల్లో జెండా ఎగరవేస్తున్న సందర్భంగా వారంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉత్సాహంగా ముందు కదులుతున్నారు. మరొక వార్త, ధర్మపురి నియోజకవర్గంలో గంజాయి కలకలం రేపుతోంది. పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఒక వ్యక్తి వద్ద నుంచి బైక్పై వెళ్తుండగా ఆయన తనిఖీ చేస్తుండగా దాదాపు 130 గ్రాముల గంజాయి పట్టుబడింది. ధర్మపురి జగిత్యాల ఈ జిల్లా వ్యాప్తంగా కూడా నిత్యం ఏదో ఒక చోట గంజాయి పట్టుబడుతూనే ఉంది. పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, పోలీసులు ఎంత కట్టడి చేసే ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక రూపంలో గంజాయి తరులుతూనే ఉంది. ఈ క్రమంలో పోలీసులు అయితే ఇంకా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ కింగ్ పిన్ ఎవరు, అసలు ఎక్కడికెళ్ళి తరలి వస్తుంది దానిపైన దృష్టి సారిస్తే ఈ గంజాయి అరికట్టాల్సి ఉంటుందని ప్రజలైతే భావిస్తున్నారు. మరొక వార్త, రాయకల్ మండల కేంద్రంలో నిన్న అర్ధరాత్రి హత్య జరిగింది. తండ్రిని కొడుకు హత్య చేశాడు. తన తండ్రి తనకున్నటువంటి భూమిలో 10 గుంటల భూమి అమ్మడంతో మనస్తాపానికి, ఇబ్బందులకు, కోపానికి గురైనటువంటి కొడుకు మరొక వ్యక్తితో కలిసి హత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలో కత్తిపోట్లు కావడంతో ఆయన హుటాహుటిన జగిత్యాల ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతము తండ్రి పరిస్థితి అయితే విషమంగా ఉంది. అయితే తండ్రి తనకు సంబంధం లేకుండా తనకు రావాల్సిన భూమి తనకు దక్కకుండా అమ్ముకోవడం జరిగిందంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ మరొక మిత్రునితో కలిసి ఈ హత్యకు పాల్పడ్డట్టయితే పోలీసులు గుర్తించి 2 నిందితుల్ని అరెస్టు చేశారు. ప్రస్తుతము ఆ తండ్రి పరిస్థితి అయితే ఇంకా విషమంగానే ఉంది. మొత్తంగా ఈ హత్య రాయకల్ వ్యాప్తంగా కూడా కలకలం రేపుతోంది. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్త.